మన ప్రతిభని మనం కాపాడుకోగలగాలి. ఖచ్చితంగా మనం ప్రతిభావంతులమైతే ప్రతిభని కాపాడుకోగలిగితే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, మనం తీసేసినందుకు వాడే ఆడవాలి, మనం ఏడిచే పరిస్థితి రాకూడదు. అంటే నిరంతరం విద్యార్థులు గమనించాలి. ఉద్యోగంలో ఉన్నప్పుడే ముందు ఎంటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేరతారు కాబట్టి చెబుతున్నా, ఉద్యోగంలో ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలి. 4 రాళ్లు అంటే గులకరాళ్లు, మట్టి రాళ్లు కాదమ్మా, రూపాయలు. ఇవాళ యువతరానికి తెలియని విషయం ఏంటంటే, ఉద్యోగంలో చేరగానే నెలకు 75,000 వచ్చిందనుకోండి, భార్య పెళ్లి చేసుకుంటాడు, ఆవిడకో 75,000 వస్తాయి, ఇద్దరికి కలిపి 150,000 కదా. వెంటనే రాగానే ఏం చేస్తారు, మామూలు ఇల్లు కొనరు, విల్లా అంటే విల్ల ఆడిపోవడమే. ఇంకా ₹1,00,00,000 విల్లా కొనేస్తాడు. బ్యాంకు వాడు ఇస్తాడు, వాడు సొమ్మేం పోయింది, బ్యాంకు వాడు ఇస్తాడు లోను, ఇచ్చేమంటాడు నెలకి ₹1,00,000 50,000 వాయిదా వేస్తాడు, నెలకి 50,000, అలా 15 ఏళ్ళు కట్టమంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు, 15 ఏళ్ళు మనకి 1,50,000 ఇంకా